హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ స్ట్రాటజీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము రాబోయే ప్రతి ఎగ్జామ్ కూడా యూస్ఫుల్ అయ్యే విధంగా ఆల్రెడీ మనము జాగ్రఫీ అండ్ హిస్టరీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసాము. సో ఇప్పుడు మనము ఈ క్లాస్లో ప్రీవియస్ ఇయర్ ఇంపార్టెంట్ పాలిటీ క్వశ్చన్స్ చూడబోతున్నాం ఫ్రెండ్స్. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చూడండి, మనకు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అనేది మీకు ఈ క్లాస్లో చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మీకు ఇంకా మిగతావి కూడా అంటే నెక్స్ట్ మనము తర్వాత స్టాటిక్ జీకే సంబంధించి మనకు ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది. అండ్ అలాగే మీకు కంప్లీట్గా మీకు జనరల్ సైన్స్కి సంబంధించి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి మీకు క్లాసెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఎవరైనా చూడనట్లయితే ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది, వెళ్ళి చూడండి. సో ఇంకా మనము లేట్ చేయకుండా క్లాస్ని స్టార్ట్ చేద్దాము. సో మనము ఇక్కడ పాలిటీ అనేది మనకు ప్రతి ఎగ్జామ్లో కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రీవియస్ ఇయర్ మనకు ఏ ఎగ్జామ్లో చూసుకున్నా కూడా పాలిటీ నుంచి క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి ఫ్రెండ్స్. సో చూడండి, ఇంకా మనము ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, విచ్ ఈజ్ ద థర్డ్ బిగ్గెస్ట్ పార్టీ ఇన్ 2019 ఎలక్షన్స్. మనకు 2019 ఎలక్షన్స్ కనుక మనము చూసుకున్నట్లయితే దానిలో మనకు థర్డ్ బిగ్గెస్ట్ పార్టీ ఏదని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి డిఎంకే పార్టీ. సో మనకు టోటల్గా నేషనల్ పార్టీస్ వచ్చేసి 8 నేషనల్ పార్టీస్ ఉన్నాయి ఇండియాలో, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, వాట్ డస్ ద రిట్ ఆఫ్ మ్యాండమస్ మీన్. అంటే మనకు రిట్స్ ఉంటాయి, మనకు సుప్రీంకోర్టు ఇష్యూ చేసే రిట్స్ వచ్చేసి మనకు టోటల్గా 5 రిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇది మనకు యాక్చువల్గా టోటల్గా 5 రిట్స్ ఉంటాయి. సో ఈ 5 రిట్స్ అనేది మనకు వీటిని ఏమంటారంటే యాక్చువల్గా ఫస్ట్ వన్ వచ్చేసి మ్యాండమస్, తర్వాత సెర్చ్యూరరీ, ప్రొహిబిషన్, క్యూ వారెంట్ అండ్ నెక్స్ట్ తర్వాత హెబియస్ కార్పస్. సో ఇలాగ మనకు 5 రిట్స్ ఉంటాయి. సో ఇది మనకు ఆర్టికల్ 32 ప్రకారము మనకు రిట్స్ అనేవి పాస్ చేయడం జరుగుతుంది సుప్రీంకోర్టు ద్వారా. సో మ్యాండమస్ అంటే మీనింగ్ వచ్చేసి వీ కమాండ్, ఓకేనా. నెక్స్ట్ వన్, ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ విచ్ స్టేట్ అడాప్టెడ్ ఎ న్యూ లోగో ఆన్ ద 9th January 2020. మనకు ఏ స్టేట్ లెజిస్లేచర్ మనకు 9th January 2020 రోజు కొత్త సింబల్ని, లోగోని అడాప్ట్ చేసుకున్నారంటే అరుణాచల్ ప్రదేశ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ బై సెలెక్టింగ్ ద మోస్ట్ అప్రాప్రియేట్ ఆప్షన్. చూడండి, ఫస్ట్ వన్ ఏంటంటే, ద ప్రపోజల్ ఫర్ సర్టెన్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ ఏ న్యూ ఆల్ ఇండియా సర్వీసెస్ కెన్ బి కన్సిడర్డ్ ఓన్లీ. అంటే ఇక్కడ చూడండి, ఎప్పుడు ఇఫ్ మెజారిటీ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్స్ మేక్ సచ్ డిమాండ్, if Lok Sabha passes a resolution by 2/3 majority, if the Rajya Sabha passes a resolution by 2/3 majority, none of the above. ఆన్సర్ వచ్చేసి సి. చూడండి, ఇఫ్ ద రాజ్యసభ పాసెస్ ఏ రెజల్యూషన్ బై 2/3 మెజారిటీ, అప్పుడు మాత్రమే మనము ఏం చేయొచ్చు అంటే న్యూ ఆల్ ఇండియా సర్వీసెస్లో మనము ప్రపోజల్ అంటే క్రియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా న్యూ సర్వీసెస్ని మాత్రమే వాటిని కొత్తగా చేయొచ్చు, అంటే మనం జాయిన్ చేయొచ్చు అనమాట ఆల్ ఇండియా సర్వీసెస్లో. నెక్స్ట్ వన్, మనము నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ ద సెంటర్ స్టేట్ రిలేషన్స్ మెన్షన్డ్. సో సెంటర్ స్టేట్ రిలేషన్స్ మనకు ఏ పార్ట్లో మెన్షన్ చేస్తున్నాయంటే పార్ట్ నెంబర్ 11, ఆర్టికల్ 245 నుంచి 263 వరకు. నెక్స్ట్ వన్, హూ హెడెడ్ యూనియన్ పవర్స్ కమిటీ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. అంటే మనకు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వచ్చేసి మనకు ఫామ్ అయినప్పుడు అప్పుడు యూనియన్ పవర్ కమిటీని హెడ్ చేసింది ఎవరు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ వన్, డాష్ వాజ్ ద ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. మనకు ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా వచ్చేసి సుకుమార్ సేన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ టు ఇంట్రడ్యూస్ నోటా ఇన్ ఎలక్షన్స్. మనకు ఫస్ట్ స్టేట్ నోటాని ఎలక్షన్స్లో ఇంట్రడ్యూస్ చేసిన స్టేట్ ఏదంటే ఛత్తీస్గఢ్. నెక్స్ట్ వన్, ద ఐడియల్స్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ contained in the preamble of the Constitution of India are borrowed from which constitution of, అంటే from which country అంటున్నారు. సో మనకు లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ వచ్చేసి మనకు ఫ్రాన్స్ నుంచి మనము అడాప్ట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 17 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ అన్టచబిలిటీ. నెక్స్ట్ వన్, హూ అపాయింట్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఇన్ ఇండియా. మనకు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు అపాయింట్ చేస్తారంటే స్టేట్కి సంబంధించి గవర్నర్ అపాయింట్ చేస్తారు, సెంటర్కి సంబంధించి ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్. మనకు ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ వచ్చేసి 2008లో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దట్ మెన్షన్స్ ద CAG, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా.
మనకు క్యాకి సంబంధించిన ఆర్టికల్ వచ్చేసి 148. అటార్నీ జనరల్ వచ్చేసి మనకు ఆర్టికల్ వచ్చేసి 76. ఎవరిది ఫ్రెండ్స్? అటార్నీ జనరల్ది. నెక్స్ట్ వన్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ వాజ్ ద లాంగెస్ట్ సర్వింగ్ గవర్నర్ ఆఫ్ ఎన్ ఇండియన్ స్టేట్? మనకు మన ఇండియాలో ఏ స్టేట్కి లాంగెస్ట్ సర్వింగ్ గవర్నర్గా పనిచేశారంటే సరోజినీ నాయుడు గారు. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పద్మజ నాయుడు. సో పద్మజ నాయుడు గారు మనకు లాంగెస్ట్ సర్వింగ్ గవర్నర్గా పనిచేశారు. ఓకేనా. సరోజినీ నాయుడు వచ్చేసి మనకు యూపీలో పనిచేయడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గ్యారంటీస్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ ఫ్రీడమ్? అంటే రిలీజియస్ సంబంధించిన ఫ్రీడమ్ మనకు 25 to 28 ఆర్టికల్ మధ్యలో ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పవర్ డస్ నాట్ బిలాంగ్ టు ప్రైమ్ మినిస్టర్? ఈ గివెన్ ఆప్షన్స్లో ఏ పవర్ మనకి ప్రైమ్ మినిస్టర్కి ఉండదంటే అపాయింట్స్ అదర్ మినిస్టర్స్. ఈ అదర్ మినిస్టర్స్ వచ్చేసి ఎవరు చేస్తారంటే ప్రెసిడెంట్ చేస్తారు ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. కానీ ప్రైమ్ మినిస్టర్ మాత్రం అపాయింట్ చేయడు. నెక్స్ట్ వన్, ద సుప్రీం కోర్ట్ హ్యాస్ డిక్లేర్డ్ యాక్సెస్ టు ద ఇంటర్నెట్ ఏ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ డాష్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. మనకు 19th ఆర్టికల్లో మనకు ఫ్రీడమ్, మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్ క్లాసెస్ ఉంటాయి. అంటే రైట్ టు స్పీచ్, రైట్ టు ఫార్మ్ అసోసియేషన్స్, నెక్స్ట్ రైట్ టు లివ్. సో ఇలాంటివన్నీ మనకు 19 ఆర్టికల్లో వస్తాయి. సో ఈ ఇంటర్నెట్కి సంబంధించిన యాక్సెస్ కూడా మనకు 19 ఆర్టికల్లోనే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్ వాజ్ ద కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఫార్మ్డ్? మనకు సిఎస్పి పార్టీ ఏ ఇయర్లో ఫామ్ అయిందని అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చేసి మనకు 1934. ఓకేనా, 1934 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ హిస్ ఆఫీస్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్? మనకు సిజేఐ అంటాడు కదా. సో సిజేఐ వచ్చేసి మనకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మనము ఎప్పుడు రిమూవ్ చేయగలం అంటే ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ పార్లమెంట్. నెక్స్ట్ వన్, ద నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఈజ్? సో మనకు నేషనల్ పీపుల్ కాంగ్రెస్ ఏంటి అని అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చేసి మనకు బి ఫ్రెండ్స్. ఓకేనా, బి అంటే మనకు యూనికెమరల్. నెక్స్ట్ వన్, ఆర్టికల్ డాష్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ద అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. సో షెడ్యూల్ ఏరియాస్ ఇంకా షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించిన ఆర్టికల్ వచ్చేసి మనకు ప్రొవిజన్ 244 సబ్ క్లాస్ 1లో ఉంటుంది. 244 ఆర్టికల్. నెక్స్ట్ వన్, పార్ట్ 8 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్? మనకు పార్ట్ 8 అనేది దేంతో ఉంటుందంటే యూనియన్ టెరిటరీస్తో ఉంటుంది ఫ్రెండ్స్, డీల్ చేస్తుంది. విచ్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు ద ఎలక్షన్స్కి సంబంధించిన పార్ట్ వచ్చేసి పార్ట్ నెంబర్ 15. విచ్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటైన్స్ ద ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు కోఆపరేటివ్ సొసైటీస్కి సంబంధించిన పార్ట్ వచ్చేసి పార్ట్ 9B. నెక్స్ట్ వన్, which constitution amendment act bifurcated the combined national commission for SC and ST into 2 separate bodies? యాక్చువల్గా ఎస్సీ అండ్ ఎస్టీకి సంబంధించి మనకు కమిషన్ వచ్చేసి నేషనల్ కమిషన్ ఒకటే ఉండేది. కానీ ఇప్పుడు నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ, సో ఇవి రెండు కూడా సపరేట్ చేయడం జరిగింది 89th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా. నెక్స్ట్ వన్, మనము మరికొన్ని క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే చూడండి. నేమ్ ద ఫస్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అగెన్స్ట్ విచ్ ద ప్రపోజల్ ఆఫ్ ఇంపీచ్మెంట్ వాజ్ ప్రెజెంటెడ్ ఇన్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. అంటే మనకు ఏ చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పైన ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఫస్ట్ జడ్జ్, సుప్రీంకోర్టు ఏ జడ్జి పైన ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అనేది ప్రొసీడ్ చేశారంటే జస్టిస్ రామస్వామి. నెక్స్ట్ వన్, ఇన్ మార్చ్ 2019 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా IAMI introduced dash to the Election Commission of India for the General Elections 2019. సో అప్పుడు మనకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి సంబంధించి ఏది ఇంట్రడ్యూస్ చేశారంటే చూడండి, వాలంటరీ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది 2019లో. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ రిలేటెడ్ టు ద యూనిఫామ్ సివిల్ కోడ్? యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చేసి ఆర్టికల్ 42 ఇంపార్టెంట్. సో మనకు ఇండియాలో ఒకే ఒక స్టేట్ ఎక్కడ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంటుందంటే ఆన్సర్ వచ్చేసి గోవా. సో గోవాలో మాత్రమే మనకు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది కనబడుతుంది. నెక్స్ట్ వన్, నేమ్ ద ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ వరల్డ్?
మనకు ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ వరల్డ్ వచ్చేసి శ్రీమాన్ బండార్ నాయకే. ఓకేనా. నెక్స్ట్ వన్, ద ఐడియా ఆఫ్ రెసిడ్యువల్ పవర్స్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ డాష్. మనకు రెసిడ్యువల్ పవర్స్ అనేది మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే మనము కెనడా నుంచి అడాప్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, in the year 1978 the dash amendment eliminated the right to acquire, hold and dispose of property as a fundamental right. మనకు 44th అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము 44th అమెండ్మెంట్ యాక్ట్లో 1978 ఇయర్లో మనకు రైట్ టు ప్రాపర్టీని ఫండమెంటల్ రైట్ నుంచి లీగల్ రైట్కి చేంజ్ చేయడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి 44. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ మెన్షన్డ్. సెంటర్ స్టేట్ రిలేషన్స్ వచ్చేసి 245 to 255 ఆర్టికల్ పార్ట్ నెంబర్ 11. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ప్రమోట్స్ ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ఆల్ సిటిజన్స్. దీని ఆన్సర్ వచ్చేసి 39A. మనకు ఏమవుతుందంటే ఏదైనా ఒక సిటిజన్కి ఫ్రీగా లీగల్ సర్వీసెస్ కావాలంటే అది మనకు కాన్స్టిట్యూషన్లో 39 ఆర్టికల్ 39A ప్రకారము మెన్షన్ చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, Article dash of the Constitution of India gives the Election Commission the power to supervise elections to the Parliament and State Legislature. ఇది ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఆర్టికల్. సో ఆర్టికల్ వచ్చేసి 324. నెక్స్ట్ వన్, ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ ఈజ్. మనకు మ్యాక్సిమం లోక్సభలో 2 మెంబర్స్ని నామినేట్ చేస్తారు ప్రెసిడెంట్ ద్వారా, రాజ్యసభలో 12 మెంబర్స్ని. నెక్స్ట్ వన్, who decides on the issue related to the disqualification of member of Lok Sabha under 10th షెడ్యూల్ అంటే దీని ఆన్సర్ వచ్చేసి స్పీకర్. సో స్పీకరే ఇలాంటి డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్ని ఆఫ్ లోక్సభని ఎవరు డిసైడ్ చేస్తారు? స్పీకర్ డిసైడ్ చేస్తారు. ఎందుకంటే ఇలాంటి విషయాలలో ఫుల్ పవర్స్ వచ్చేసి ఓన్లీ లోక్సభ స్పీకర్కి మాత్రమే ఉంటాయి వెన్ ఇట్ కమ్స్ టు లోక్సభ. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద టర్మ్ ఆఫ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గ్రామ్ పంచాయత్. గ్రామ పంచాయతీలో మనకు ఎలక్ట్ అయిన రిప్రజెంటేటివ్స్ వాళ్ళ టర్మ్ ఎంత ఉంటుందంటే టర్మ్ ఇయర్ వచ్చేసి 5 years ఉంటుంది వాళ్ళ టర్మ్. నెక్స్ట్ వన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా టాక్స్ అబౌట్ ద ప్రొవిజన్స్ ఫర్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. మనకు ప్రెసిడెంట్కి సంబంధించి ఇంపీచ్మెంట్ ఏ ఆర్టికల్లో మెన్షన్ చేశారంటే ఆర్టికల్ నెంబర్ 61లో మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ వచ్చేసి మనము ఇట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ యూఎస్ఏ నుంచి తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ వన్, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ అమెండ్మెంట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ విచ్ ఇయర్ అని అడుగుతున్నారు. సో 1951లో ఇండియాలో మన కాన్స్టిట్యూషన్ని ఫస్ట్ టైం అమెండ్మెంట్ చేశారు. నెక్స్ట్ వన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ దట్ ఈచ్ ఇండియన్ స్టేట్ విల్ హ్యావ్ ఏ గవర్నర్. మనకు ప్రతి ఒక్క స్టేట్కి కూడా గవర్నర్ ఉండాలని ఆర్టికల్ నెంబర్ 153లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాల్ యాజ్ పాపులర్ ఛాంబర్. మనకు లోక్సభని పాపులర్ ఛాంబర్ అంటారు. సో దీన్ని లోవర్ హౌస్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఇన్ ఇండియా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ద ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్. మనకు న్యూ స్టేట్ అనేది మనము ఆర్టికల్ నెంబర్ 3లో మెన్షన్ చేసి ఉంది. నెక్స్ట్ వన్, రూల్ డాష్ ఆఫ్ ద రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ లోక్సభ డస్ నాట్ ఇన్వాల్వ్ ఫార్మల్ మోషన్ బిఫోర్ ద పార్లమెంట్ హౌస్, హెన్స్ నో ఓటింగ్ కెన్ టేక్ ప్లేస్ ఆఫ్టర్ డిస్కషన్ నో మ్యాటర్ అండర్ దిస్ రూల్. అంటే దీని వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 193. సో ఈ 193 ఆర్టికల్లో ఏంటంటే చూడండి, డస్ నాట్ ఇన్వాల్వ్ ఏ ఫార్మల్ మోషన్ బిఫోర్, అంటే ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ బిజినెసెస్ ఉంటుంది కదా, సో వీటికి సంబంధించి హెన్స్ నో ఓటింగ్ టేక్ ప్లేస్ ఇన్ సచ్, అంటే ఇలాంటి బిజినెస్ రిలేటెడ్ మ్యాటర్స్ పైన ఓటింగ్ అనేది ఇన్వాల్వ్ ఉండదు. సో దీన్ని ఈ రూల్ వచ్చేసి 193లో ఉంది. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్ వాట్ ఈజ్ 0 hour. సో 0 hour అని మనము ఎప్పుడు అంటాము? సో 0 hour వచ్చేసి మనకు చూడండి టైం ఇమీడియట్లీ ఆఫ్టర్ ద క్వశ్చన్ అవర్. సో మనకు క్వశ్చన్ అవర్ తర్వాత ఇమీడియట్గా ఉండే దాన్ని ఏమంటారు? 0 hour అంటారు. క్వశ్చన్ అవర్ వచ్చేసి మనకు 11 to 12 ఉంటే మనకు 0 hour వచ్చేసి 12 to 1 ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, హూ టేక్స్ ద ఫైనల్ డిసిషన్ ఆన్ వెదర్ ఏ బిల్ ఈజ్ మనీ బిల్ ఆర్ నాట్. మనకు ఒక బిల్ వచ్చేసి మనీ బిల్లా కాదా అనేది ఎవరు డిసిషన్ చేస్తారంటే దీన్ని స్పీకర్ డిసైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఎందుకంటే లోక్సభలో ఫుల్ పవర్స్ వచ్చేసి మనకు ఇలాంటి బిల్ పైన మనకు స్పీకర్కే ఉంటాయి. అండ్ మనీ బిల్ కానీ నెక్స్ట్ వన్ ఇంకొకటి ఏంటంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఇంకొకటి ఉంటుంది, CAB అని. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ కూడా ఖచ్చితంగా లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేస్తారు. నెక్స్ట్ వన్, whose recommendation is mandatory to impeach the President of India from his office before the completion of his or her term.
మనకు ఎవరి రికమెండేషన్స్ ఉండాలి ప్రెసిడెంట్ని తీసేయడానికి, అంటే ఇంపీచ్ చేయడానికి, అంటే ఖచ్చితంగా 2 హౌసెస్ యొక్క అప్రూవల్ అయితే ఉండాలి. వాళ్ళ మెజారిటీ వల్లనే మనకు ప్రెసిడెంట్ని మనము తీసేయవచ్చు, తొలగించవచ్చు అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ రిట్ ఆర్ దేర్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? యాక్చువల్గా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 5 టైప్స్ ఆఫ్ రిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా. సో ఆర్టికల్ నెంబర్ 32లో మనకు సుప్రీంకోర్టు అనేది 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిట్స్ని మనకు పాస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? మనకు పార్ట్ 4 వచ్చేసి డిపిఎస్పిని అంటే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, హౌ మెనీ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ మెన్షన్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయంటే 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద లిటరలీ మీనింగ్ ఆఫ్ క్యూ వారెంటో? క్యూ వారెంటో అంటే మీనింగ్ ఏంటి? సో ఇది మనకు వన్ ఆఫ్ ద రిట్ దట్ కమ్స్ ఇన్, మనకు 5 రిట్స్లో ఇది ఒక రిట్ అనమాట. సో దీని మీనింగ్ ఏంటంటే బై వాట్ అథారిటీ అనమాట. క్యూ వారెంటో అంటే వారెంట్, సో అదే మీనింగ్ ఇక్కడ. నెక్స్ట్ వన్, ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ హ్యాస్ బిన్ టేకెన్ ఫ్రమ్? సో మనకు ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ మెథడ్ అనేది మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఐర్లాండ్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇంపీచ్మెంట్ వచ్చేసి యూఎస్ఏ నుంచి, గుర్తుపెట్టుకోండి. ఇంపీచ్మెంట్ వస్తే యూఎస్ఏ, అపాయింట్మెంట్ వచ్చేసి అంటే ఎలక్షన్ వచ్చేసి ఐర్లాండ్ నుంచి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ గేవ్ మోనిస్టిక్ థియరీ ఆఫ్ సోవెరెంటీకి సంబంధించిన మోనిస్టిక్ థియరీ ఎవరు ఇచ్చారంటే ఆస్టిన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, హూ అడ్మినిస్టర్స్ ద ఓత్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఓత్ ఎవరు అడ్మినిస్టర్ చేస్తారంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అడ్మినిస్టర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ చీఫ్ జస్టిస్ అపాయింట్మెంట్కి ఎవరు ఓత్ ఇస్తారంటే అప్పుడు ప్రెసిడెంట్ అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, వైస్ వర్సా లాగా ఉంటుంది. నెక్స్ట్ వన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ఇండియా? మనకు ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ఇండియా అంటే మనము ప్రెసిడెంట్ అని చెప్పాలి, ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ స్టేట్ అంటే గవర్నర్ అని చెప్పాలి. ఓకేనా. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్? ఇండియన్ పార్లమెంట్ అనేది యాక్చువల్గా లోక్సభ, ప్రెసిడెంట్, లోక్సభ, రాజ్యసభ. సో ఈ 3 కలిపితేనే మనము పార్లమెంట్ అంటాము, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇక్కడ కొన్ని ఆర్టికల్స్ చూడండి. సో ప్రెసిడెంట్కి సంబంధించి ఆర్టికల్ వచ్చేసి 52, రాజ్యసభకు వచ్చేసి ఆర్టికల్ 80. ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ అన్ని గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. లోక్సభకు వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 81. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్? మన ఇండియాలో ఉన్న ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ 3 డిఫెన్స్ ఫోర్సెస్ ఉన్నాయి కదా. సో వీటికి హెడ్ ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హెడ్. నెక్స్ట్ వన్, యాంటీ డిఫెక్షన్ లా ఈజ్ గివెన్ ఇన్ విచ్ షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? అంటే మనకు 10th షెడ్యూల్ ఫ్రెండ్స్. ఓకేనా, 10th షెడ్యూల్ అని గుర్తుపెట్టుకోండి. అమెండ్మెంట్ వచ్చేసి 52nd అమెండ్మెంట్ యాక్ట్, షెడ్యూల్ వచ్చేసి 10th, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద లిటరల్ మీనింగ్ ఆఫ్ సెర్చ్యూరీ? సెర్చ్యూరీ అంటే చూడండి టు బి సర్టిఫైడ్, చూడండి సి ఫర్ సెర్చ్యూరీ, సి ఫర్ టు బి సర్టిఫైడ్, ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, హూ అపాయింట్స్ గవర్నర్ ఆఫ్ స్టేట్ ఇన్ ఇండియా? ఇండియాలో గవర్నర్ ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది. విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ ద ప్రొవిజన్ ఫర్ నేషనల్ ఎమర్జెన్సీ? మనకు నేషనల్ ఎమర్జెన్సీ అనేది మనం ఏ ఆర్టికల్లో డిస్కస్ చేస్తామంటే ఆర్టికల్ నెంబర్ 52. ఓకేనా, ఇది ఆర్టికల్ నెంబర్ 280 అంటే ఇది మనకు ఇది ఏంటంటే మన ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఓకేనా, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటే ఆర్టికల్ నెంబర్ 280 వస్తుంది. నెక్స్ట్ వన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద 2 హౌసెస్ ఆఫ్ దిస్ కంట్రీ? అంటే మనకు పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ అనేది 2 డిఫరెంట్ హౌసెస్ అయితే, సో వాటి లోపల రాకుండా కూడా పార్లమెంట్కి అంటే పార్లమెంట్కి ఒక పార్ట్ అయ్యేది ఎవరంటే ప్రెసిడెంట్. ఓకేనా, అంటే ఇద్దరికి 2 హౌసెస్కి ఎలాంటి సంబంధం ఉండదు అనమాట. ఓకేనా, ప్రెసిడెంట్కి. ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ మెన్షన్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్? అంటే ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చేసి 4A, డిపిఎస్పి వచ్చేసి ఓన్లీ 4. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఓకేనా, సో మనకు ఫండమెంటల్ డ్యూటీస్ అంటేనేమో పార్ట్ 4, ఫండమెంటల్ డ్యూటీస్ అంటేనేమో 4A, డిపిఎస్పి అంటేనేమో పార్ట్ 4. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద మినిమం ఏజ్ ఫర్ బికమింగ్ గవర్నర్? సో గవర్నర్కి కావాలంటే మనము మినిమం ఏజ్ క్రైటీరియా వచ్చేసి 35 ఇయర్స్. ప్రెసిడెంట్కి కూడా 35 ఇయర్స్ ఉండాలి. అండ్ అలాగే 1 సెకండ్, సో ప్రెసిడెంట్కి 35 ఇయర్స్ ఉండాలి. అండ్ వైస్ ప్రెసిడెంట్కి కూడా ఖచ్చితంగా 35 ఇయర్స్ ఉండాలి.
అండ్ గవర్నర్ కూడా 35 ఉండాలి. గవర్నర్ కూడా 35. సో ఈ ముగ్గురికి కూడా ఖచ్చితంగా 35 ఇయర్స్ ఉండాలి ఫ్రెండ్. అది ఎలిజిబిలిటీ అనమాట. నెక్స్ట్ వన్, అండర్ విచ్ ఆర్టికల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ ప్రొక్లెయిమ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. సో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చేసి మనకు ఆర్టికల్ నెంబర్ 360లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్టికల్ నెంబర్ 280 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అని చెప్పాను కదా. సో ఆర్టికల్ 280 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కాదు. సో సారీ ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్టికల్ నెంబర్ 360 వచ్చేసి మనకు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. నెక్స్ట్ వన్, అండర్ విచ్ ఆర్టికల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ ప్రొక్లెయిమ్ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ. కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ వచ్చేసి మనకు ఏ ఆర్టికల్లో ఉంటుందంటే చూడండి 356. దీన్ని నేషనల్ ఎమర్జెన్సీ అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, హౌ మెనీ మెంబర్స్ ఆఫ్ అప్పర్ హౌస్ రాజ్యసభ కెన్ బి నామినేటెడ్ బై ప్రెసిడెంట్. మనకు రాజ్యసభలో ఆంగ్లో ఇండియన్స్ ఉంటారు కేటగిరీ. సో ఆంగ్లో ఇండియన్స్ని మనము ఎంతమందిని అంటే అపాయింట్ చేయొచ్చు అంటే 12 మెంబర్స్ని అపాయింట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. ఓకే. సో ఈ 12 మెంబర్స్ కూడా డిఫరెంట్ కేటగిరీస్ నుంచి వస్తారు ఫ్రెండ్స్. యాక్చువల్గా లిటరేచర్ నుంచి అండ్ అలాగే నెక్స్ట్ ఆర్ట్ నుంచి అండ్ సోషల్ సర్వీస్ నుంచి ఉంటుంది. అండ్ సో ఇలాగా మనకు లిటరేచర్ ఒకటి, ఆర్ట్ ఒకటి అండ్ సోషల్ సర్వీస్. సో ఇలాగ మనకు డిఫరెంట్ కేటగిరీలో ఉంటుంది. ఇంకొకటి సర్వీస్ నుంచి కూడా వస్తుంది, ఇంకొకటి ఉంటుంది ఎస్ అంటే సర్వీస్. సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్ నుంచి అపాయింట్ చేయడం జరుగుతుంది రాజ్యసభలో బై ప్రెసిడెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమెండ్మెంట్స్ ఈజ్ నోన్ యాజ్ మినీ కాన్స్టిట్యూషన్. మినీ కాన్స్టిట్యూషన్ దేన్ని అంటారు? 42nd అమెండ్మెంట్ యాక్ట్ని మినీ కాన్స్టిట్యూషన్ అంటారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ జస్టిసబుల్ ఇన్ నేచర్. అంటే ఏవైతే మనకు జస్టిసబుల్గా ఉంటాయంటే ఫండమెంటల్ రైట్స్. డిపిఎస్పి మాత్రం నాన్ జస్టిసబుల్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైట్స్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ ఫ్రమ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ కన్వర్టెడ్ టు సింపుల్ లీగల్ రైట్. సో రైట్ టు ప్రాపర్టీని ఫండమెంటల్ రైట్స్ నుంచి తీసేసి లీగల్ రైట్గా కన్వర్ట్ చేయడం జరిగింది. దీన్ని ఆర్టికల్ నెంబర్ 300A యాడ్ చేశారు. ఓకేనా. ఆర్టికల్ నెంబర్ 300A దీన్ని యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ కమ్ అండర్ ఫండమెంటల్ డ్యూటీ. సో వీటిలో ఏది ఫండమెంటల్ డ్యూటీ కిందకి రాదంటే టు ప్రొటెక్ట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఇది మనకు ఫండమెంటల్ డ్యూటీలో రాదు. నెక్స్ట్ వన్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ ఫర్ హౌ మెనీ ఇయర్స్. మనకు 6 yearsకి అపాయింట్ చేస్తారు క్యాగ్ని, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ని. నెక్స్ట్ వన్, హూ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. కంటింజెన్సీ ఆఫ్ ఫండ్ అంటే ఇది ఎమర్జెన్సీ ఫండ్ అని కూడా అంటారు దీని ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 267. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆర్టికల్ ఉంటుంది ఇంకొకటి. సో కన్సాలిడేటెడ్ ఫండ్ అంటే ఇది ఆర్టికల్ నెంబర్ 266, ఇది 267 కంటింజెన్సీ ఫండ్. ఇప్పుడు ఇదే అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి హెడ్ కస్టోడియన్ ఎవరంటే ప్రెసిడెంట్. ఖచ్చితంగా ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకోవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ డస్ నాట్ హ్యావ్ ఎ రిటర్న్ కాన్స్టిట్యూషన్. మనకు యూకేకి ఎలాంటి రిటర్న్ కాన్స్టిట్యూషన్ కూడా ఉండదు. నెక్స్ట్ వన్, ఇన్ ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్ ఓట్ ఆన్ అకౌంట్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ హౌ మెనీ మంత్స్ ఎక్సెప్ట్ ద ఇయర్ ఆఫ్ ఎలక్షన్స్. ఓట్ ఆన్ అకౌంట్ వచ్చేసి మనకు 2 months వరకే వ్యాలిడిటీ ఉంటుంది. ఇండియా హ్యాస్ టేకెన్ జ్యుడిషియల్ రివ్యూ ఫ్రమ్ విచ్ కంట్రీ. జ్యుడిషియల్ రివ్యూ అనేది మనము యూఎస్ఏ నుంచి తీసుకోవడం జరిగింది, యూఎస్ఏ. ఓకేనా. నెక్స్ట్ వన్, హౌ మెనీ టైమ్స్ ఏ పర్సన్ కెన్ బి ఎలెక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నిసార్లు అవ్వచ్చు అంటే ఒక పర్సన్, దీనికి ఎలాంటి లిమిట్ కూడా ఉండదు, ఎన్నిసార్లు అయినా అవ్వచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్ నీడ్ ఏ స్పెషల్ మెజారిటీ ఇన్ పార్లమెంట్. సో చేంజ్ ఇన్ ఫండమెంటల్ రైట్స్కి ఖచ్చితంగా స్పెషల్ మెజారిటీ ఉండాలి. సో అప్పుడు మాత్రమే దాంట్లో ఏదైనా ప్రావిజన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆర్టికల్ వాజ్ రిఫర్డ్ టు యాజ్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ బై బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏ ఆర్టికల్ని చెప్పారంటే ఆర్టికల్ నెంబర్ 32ని చెప్పారు. ఎందుకంటే ఇవి మనకు ఇంతకుముందు చెప్పాను కదా, మనము 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిట్స్ అనేది సుప్రీంకోర్టు ఇష్యూ చేస్తుంది. సో అందుకోసమే మనము వీటిని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్గా అన్నారు బిఆర్ అంబేద్కర్ గారు. విచ్ ఆర్టికల్ కెన్ బి యూజ్డ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు డిక్లేర్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చేసి మనకు 360 ఆర్టికల్లో డిక్లేర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ డ్యూటీ. అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ ఎక్సెప్ట్ మిలిటరీ అండ్ అకాడమిక్. సో దీన్ని మనము ఫండమెంటల్ డ్యూటీగా కన్సిడర్ చేయము. అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ ఎక్సెప్ట్ మిలిటరీ అండ్ అకాడమిక్. సో అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అనేది మనకు యాక్చువల్గా ఆర్టికల్ నెంబర్ ఫండమెంటల్. సో ఆర్టికల్ నెంబర్ ఎంత అంటే ఆర్టికల్ నెంబర్ 18లో వస్తుంది ఫ్రెండ్స్. మనకు ఆర్టికల్ నెంబర్ 18లో అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది.
which amendment of the Constitution of India increased the age of retirement of High Court judges from 60 to 62? సో హైకోర్ట్ జడ్జెస్ యొక్క రిటైర్మెంట్ ఏజ్ అనేది 60 నుంచి 62కి పెంచడం జరిగింది త్రూ 15th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. నెక్స్ట్ వన్, డాష్ మీన్స్ దట్ ద సుప్రీం కోర్ట్ విల్ రీకన్సిడర్ ద కేస్ అండ్ లీగల్ ఇష్యూస్ ఇన్వాల్వ్ ఇన్ ఇట్. సో మనకు ఎప్పుడైనా హైకోర్టులో కానీ డిస్ట్రిక్ట్ కోర్టులో మనకు వచ్చిన జస్టిస్ని మనము అంటే వచ్చిన ఆర్డర్ని మనకు సరిగా మనకు కేసులో సాటిస్ఫై అవ్వకపోతే మనము దాన్ని సుప్రీంకోర్టుకి మళ్ళీ దాన్ని ఫార్వర్డ్ చేయొచ్చు. సో దీన్ని ఏమంటారంటే అపిలియేట్ జ్యూరిడిక్షన్ అంటారు ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, దేర్ ఆర్ టోటల్ డాష్ పార్లమెంట్ సీట్స్ ఇన్ రాజ్యసభ ఇన్ పంజాబ్. సో పంజాబ్లో రాజ్యసభ సీట్స్ వచ్చేసి 7 ఉంటాయి. నెక్స్ట్ వన్, which fundamental right in the Indian Constitution allows citizens to move the court if they believe that their fundamental rights have been violated? సో ఫండమెంటల్ రైట్స్ అనేవి మనము జస్టిషియబుల్ అని చెప్పాము కదా, అంటే అన్ని కోర్ట్స్లో కూడా ఫండమెంటల్ రైట్స్ అనేవి వైలేట్ అయితే మనము హైకోర్టుకి కానీ సుప్రీంకోర్టుకి కానీ మనము మూవ్ అవ్వచ్చు. సో దీన్ని ఏమంటారంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటారు దాన్ని. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా వాజ్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్. మనకు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వచ్చేసి మనకు 1946లో ఫౌండ్ అవ్వడం జరిగింది. means cases that can be directly considered by the Supreme Court without going to lower court before that. సో కొన్ని కేసెస్ ఉంటాయి డైరెక్ట్ సుప్రీం కోర్ట్ డీల్ చేస్తుంది, సో వితౌట్ గోయింగ్ లోవర్ కోర్ట్స్. సో దాన్ని ఏమంటారంటే ఒరిజినల్ జ్యూరిడిక్షన్ అంటారు. మనము లోవర్ కోర్ట్ నుంచి సుప్రీం కోర్ట్కి వెళ్తే దాన్ని అపిలేట్ జ్యూరిడిక్షన్ అంటారు. నెక్స్ట్ వన్, అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జ్యూరిడిక్షన్ కెన్ ఎనీ ఇండివిజువల్ హూజ్ ఫండమెంటల్ రైట్ హ్యాస్ బీన్ వయోలేటెడ్ కెన్ డైరెక్ట్లీ మూవ్ టు ద సుప్రీం కోర్ట్ ఫర్ రెమెడీ. అంటే ఇది రిట్ జ్యూరిడిక్షన్. అంటే ఏదైనా ఒక పర్టికులర్ ఇండివిజువల్కి ఫండమెంటల్ రైట్స్ అనేవి వయోలేట్ అయితే దాన్ని ఏమంటారంటే తను సుప్రీంకోర్టు వెళ్ళొచ్చు డైరెక్ట్గా. సో దాన్ని రిట్ జ్యూరిడిక్షన్ అంటారు ఫ్రెండ్స్. ఓకేనా. రిట్ జ్యూరిడిక్షన్. డాష్ మీన్స్ దట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ రిఫర్ ఎనీ మ్యాటర్ దట్ ఈస్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ ఆర్ దట్ విచ్ ఇన్వాల్వ్స్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ టు సుప్రీం కోర్ట్ ఫర్ అడ్వైస్. సో ఇలా అడ్వైస్కి రిలేటెడ్ జ్యూరిడిక్షన్ ఏమంటారంటే అడ్వైజరీ జ్యూరిడిక్షన్ అంటారు. నెక్స్ట్ వన్, దేర్ ఆర్ టోటల్ డాష్ నెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీట్స్ రాజ్యసభ ఇన్ సిక్కిం. సిక్కింలో టోటల్ రాజ్యసభ సీట్స్ ఎన్ని ఉంటాయంటే 1 ఉంటుంది కదా, ఓన్లీ 1 సీట్. ట్రేడ్ యూనియన్ ఈజ్ లిస్టెడ్ ఇన్ డాష్ లిస్ట్ గివెన్ ఇన్ ద 7th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కాంకరెంట్ లిస్ట్లో ఉంటుంది ట్రేడ్ యూనియన్స్కి సంబంధించి. సో మనకు యాక్చువల్గా 3 లిస్టులు ఉంటాయి, స్టేట్ లిస్ట్ ఒకటి, కాంకరెంట్ లిస్ట్ ఒకటి అండ్ యూనియన్ లిస్ట్ ఒకటి. ఈ ట్రేడ్ యూనియన్ సబ్జెక్ట్ అనేది మనకు కాంకరెంట్ లిస్ట్లో రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, డాష్ లిస్ట్ ఈజ్ ఇష్యూడ్ బై ద హైయర్ కోర్ట్ సుప్రీం కోర్ట్ హై కోర్ట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ వెన్ ఏ లోవర్ కోర్ట్ హ్యాస్ కన్సిడర్డ్ ఏ కేస్ గోయింగ్ బియాండ్ ఇట్స్ జ్యూరిడిక్షన్. అంటే ఏదైనా ఒక కోర్టు దాని పరిధిని మించి ఒక కేసుకి సంబంధించి ఒక ఇష్యూ చేస్తే అంటే తీర్పు కనుక ఇస్తే దాన్ని సుప్రీంకోర్టు అనేది ప్రొహిబిట్ చేస్తుంది. సో దాన్ని ఏమంటారంటే ప్రొహిబిషన్ అంటారు ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఇయర్ ఆల్ ఇండియా ద్రావిడ మునేత్ర ఖడ్గం. అంటే ఇది ఏఏఏ డిఎంకే పార్టీ. సో ఏ ఇయర్లో ఫౌండ్ చేశారని అడుగుతున్నాను. 1972. విచ్ ఫండమెంటల్ రైట్ ఈజ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంక్లూడ్స్ ఈక్వల్ యాక్సెస్ టు షాప్స్, బాతింగ్, గార్డ్స్, హోటల్స్ ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా మనకు రైట్ టు ఈక్వాలిటీలో ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, డాష్ మీన్స్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ రిఫర్ ఫర్ ఎనీ మ్యాటర్ దట్ ఈస్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ ఆర్ దట్ ఈస్ విచ్ ఇన్వాల్వ్స్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ టు సుప్రీం కోర్ట్ ఫర్ అడ్వైస్. చూడండి మళ్ళీ అడ్వైస్ వచ్చింది, అడ్వైస్ వస్తే ఖచ్చితంగా అడ్వైజరీ జ్యూరిడిక్షన్. దేర్ ఆర్ టోటల్ డాష్ పార్లమెంట్ సీట్స్ రాజ్యసభ త్రిపురకి సంబంధించి రాజ్యసభ సీట్స్ ఎన్నంటే 1. ఫ్రెండ్స్, ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో 7 సిస్టర్స్ స్టేట్స్, సో వాటికి సంబంధించిన లోక్సభ రాజ్యసభ సీట్స్ చూసుకోండి, ఖచ్చితంగా ఇంపార్టెంట్. ట్యాక్సెస్ ఆన్ ల్యాండ్స్ అండ్ బిల్డింగ్ ఈజ్ లిస్టెడ్ ఇన్ డాష్ లిస్ట్ గివెన్ ఇన్ ద 7th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ ల్యాండ్స్ పైన ఇంకా బిల్డింగ్స్ పైన వేసే ట్యాక్సెస్ ఏ లిస్ట్లో వస్తాయంటే స్టేట్ లిస్ట్లో వస్తాయి ఫ్రెండ్స్. దేర్ ఆర్ టోటల్ డాష్ పార్లమెంట్ సీట్స్ ఇన్ రాజ్యసభ. సో రాజ్యసభ మహారాష్ట్రలో ఎన్ని ఉన్నాయంటే 19 సీట్స్ ఉంటాయి. ఫారెస్ట్ ఈజ్ లిస్టెడ్ ఇన్ డాష్ లిస్ట్ ఆఫ్ 7th షెడ్యూల్. ఫారెస్ట్ అనేది మనకు సబ్జెక్టు ఏ లిస్ట్లో వస్తుంది అంటే కాంకరెంట్ లిస్ట్లో వస్తుంది, అంటే స్టేట్లో అండ్ సెంట్రల్లో వస్తుంది అనమాట. కాంకరెంట్ కామన్గా.
Which fundamental rights in the Indian Constitution states that all persons shall be equally protected by the law of country? రైట్ టు ఈక్వాలిటీలో ఇలాంటి స్టేట్మెంట్ ఇలా ఉంటుందన్నమాట. ఆల్ పర్సన్స్ ఆర్ ఈక్వల్లీ ట్రీటెడ్ బిఫోర్ లా. నెక్స్ట్ వన్, విచ్ ఫండమెంటల్ రైట్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంక్లూడ్స్ అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ? అన్టచబిలిటీకి సంబంధించి మనకు రైట్ టు ఈక్వాలిటీలో మెన్షన్ చేశారు. సో దీని ఆర్టికల్ వచ్చేసి మనకు రైట్ అన్టచబిలిటీ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 17. ఓకేనా. ఫారిన్ జ్యూరిస్డిక్షన్ ఈజ్ లిస్టెడ్ ఇన్ డాష్ లిస్ట్ గివెన్ ఇన్ ద 7th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఫారిన్ జ్యూరిస్డిక్షన్ వచ్చేసి యూనియన్ లిస్ట్లో చేర్చడం అంటే ఉన్నదన్నమాట. నెక్స్ట్ వన్, దేర్ ఆర్ టోటల్ డాష్ పార్లమెంట్ సీట్స్ లోక్సభ ఇన్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్కి సంబంధించి లోక్సభ సీట్స్ ఎన్నంటే 42 సీట్స్ ఉంటాయి. బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ వచ్చేసి ఏ లిస్ట్లో వస్తుందని అంటున్నారు అకార్డింగ్ టు 7th షెడ్యూల్. సో ఇది బెట్టింగ్ గ్యాంబ్లింగ్ వచ్చేసి స్టేట్ లిస్ట్లో వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, డాష్ ఈజ్ ఇష్యూడ్ వెన్ ద కోర్ట్ finds that a particular office holder is not doing legal duty and thereby is infringing on the right of individual అంటే దీన్ని మ్యాండమస్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ వన్, పాపులేషన్ కంట్రోల్ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఈజ్ లిస్టెడ్ ఇన్ ఏ లిస్ట్లో వస్తుంది అంటే ఇది కాంగ్రెస్ లిస్ట్లో వస్తుంది ఫ్రెండ్స్. పాపులేషన్ కంట్రోల్ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్. దేర్ ఆర్ టోటల్ డాష్ పార్లమెంట్ సీట్ రాజ్యసభ సీట్స్ ఒడిశాలో ఎన్ని ఉన్నాయంటే 10 ఫ్రెండ్స్. 10 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ లిస్టెడ్ ఇన్ విచ్ లిస్ట్ అంటే ఇది యూనియన్ లిస్ట్లో వస్తుంది, సిబిఐ. నెక్స్ట్ వన్, డాష్ కెన్ గివ్ ద యూనియన్ పార్లమెంట్ పవర్ టు మేక్ లాస్ అండ్ మ్యాటర్ లిస్ట్ ఇంక్లూడెడ్ ఇన్ ద స్టేట్ లిస్ట్ అంటే రాజ్యసభకు మాత్రం పవర్ ఉంటుంది. సో ఏదైనా లాస్ చేయాలంటే అంటే స్టేట్ లిస్ట్లో ఉన్న వాటిపైన. దేర్ ఆర్ టోటల్ డాష్ పార్లమెంట్ సీట్స్ ఇన్ ఉత్తరాఖండ్ లోక్సభ. లోక్సభకు సంబంధించి ఉత్తరాఖండ్లో సీట్స్ ఎన్ని ఉన్నాయంటే మనకు 5 సీట్స్ అని గుర్తుపెట్టుకోండి, 5. నెక్స్ట్ వన్, నేవల్ మిలిటరీ అండ్ ఎయిర్ ఫోర్స్ వర్క్స్ ఈజ్ లిస్టెడ్ ఇన్ విచ్ స్టేట్స్? మనకు నేవల్ మిలిటరీ ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ కూడా మనకు యూనియన్ లిస్ట్లో వస్తాయి. నెక్స్ట్ వన్, డాష్ అమెండ్స్ ద కాన్స్టిట్యూషన్. మనకు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలంటే అది పార్లమెంట్ ద్వారానే అవుతుంది. నెక్స్ట్ వన్, డాష్ ఎలెక్ట్స్ ద ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ రిమూవ్స్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్. సో ఇది చేసేది ఎవరంటే లోక్సభ. లోక్సభ ఎలెక్ట్స్ ద ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ రిమూవ్స్ ద జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ కెనాట్ బి సస్పెండెడ్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ? సో ఎమర్జెన్సీ టైంలో మనము ఆర్టికల్ 20 ఇంకా 21ని సస్పెండ్ చేయరు ఫ్రెండ్స్. ఓకేనా. హౌ మెనీ ఫండమెంటల్ రైట్స్ ఆర్ మెన్షన్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? యాక్చువల్గా 6 ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయడం జరిగింది. Which parliament committee is India is normally chaired by prominent person member of opposition? సో పబ్లిక్ అకౌంట్స్ కమిటీని చైర్ చేసేది ఎవరంటే అంటే చైర్మన్ వచ్చేసి రాజ్యసభ మన ఆపోజిషన్ లీడర్ ఉంటారు కదా. సో పార్లమెంట్లో సో ఆపోజిషన్ లీడర్ యొక్క మెంబర్ దీనికి హెడ్గా ఉంటాడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి. నెక్స్ట్ వన్, ద ప్రెసిడెంట్ కెన్ డిస్మిస్ ఏ మెంబర్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎప్పుడు ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మాత్రమే అప్పుడు డిస్మిస్ చేయొచ్చు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ని. శారదా యాక్ట్ ఈజ్ రిలేటెడ్ టు చైల్డ్ మ్యారేజ్, ఇంపార్టెంట్. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ కమ్స్ అండర్ ఫండమెంటల్ రైట్స్లో వస్తాయి, ఆర్టికల్ నెంబర్ 32. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్? నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్కి మెంబర్ ఎవరు కాదంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాదు ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, ద రెసిడ్యూరీ పవర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అండర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రెస్ట్ విత్. రెసిడ్యూరీ పవర్స్ అనేది ఎవరి దగ్గర ఉంటాయంటే పార్లమెంట్ దగ్గర ఉంటుంది. హూ ఇస్ ద ఫైనల్ అథారిటీ ఫర్ ఇంటర్ప్రిటింగ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎవరైనా ఇంటర్ప్రిటేషన్ చేయాలంటే అది ఓన్లీ సుప్రీం కోర్ట్ మాత్రమే దానికి పవర్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్, అపాయింట్మెంట్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్ ఆర్ మేడ్ బై ప్రెసిడెంటే చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా. సో ఫ్రెండ్స్ మనము ఇక్కడ వరకు ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ పాలిటిక్స్ సంబంధించి క్వశ్చన్స్ చూసాము. సో మిగతావి జాగ్రఫీ అండ్ హిస్టరీ కూడా ఆల్రెడీ మనము కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఎవరైనా చూడనట్లయితే ఛానల్లో వీడియోస్ ఉంటాయి, వెళ్ళి చూడండి. సో ఇక్కడి వరకు అయితే మనము ఈ క్లాస్లో చూసాము. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.